వీడియోలో కనిపించారు మీడియా ప్రతినిధి సాయి పైన కూడా అక్కడ వాళ్ళు దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. సాయి కెమెరాకి సంబంధించి కూడా కెమెరాని ఆర్టీవీ కెమెరాని క్లోజ్ చేస్తున్నారు. ఆర్టీవీ కెమెరాని అక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. సో లైవ్ కవరేజ్ లైవ్ విజువల్ చూపిస్తున్నారు. సో హూఎవర్ దేర్ లైవ్ విజువల్ ఆపకండి. సాయి లైవ్ విజువల్ ఆపకండి, లైవ్ విజువల్ కంటిన్యూ చేయండి. సో లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. కెమెరాని కూడా కంట్రోల్ చేసి అక్కడ మీడియా ప్రతినిధిపై కూడా దాడి జరుగుతోంది. సో మీడియాను కూడా నివారించే ప్రయత్నం, మీడియాపై కూడా దాడి చేసేటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ప్రస్తుతం అయితే మనం అక్కడ జరుగుతున్న సంఘటన క్లియర్గా జరిగేటటువంటి ప్రయత్నంలో ఎవరిపైన దాడి జరిగింది ఏంటి అనేది మాత్రమే చూపించేటటువంటి ప్రయత్నం మాత్రమే చేస్తున్నాము. అంతే తప్ప ఎక్కడా కూడా వ్యతిరేకంగా కానీ లేకపోతే ఇంకో విధంగా చూపించినటువంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం ఈ సిచ్యువేషన్ అంతా కూడా ఏం జరుగుతుంది ఏంటి, గల్లా మాధవి అంటే ఎమ్మెల్యే గల్లా మాధవి కూడా మాట్లాడటం జరిగింది మనతో. ఆమె మన ఆర్టీవీ వేదికగానే అంబటి రాంబాబు క్షమాపణలు చెప్పాలనే విధంగా అంబటి రాంబాబుని గల్లా మాధవి మన ఆర్టీవీ వేదికగానే అడగడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో మనం జరుగుతున్నటువంటి పరిస్థితిని కూడా ఇక్కడ చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తే మన కెమెరామ్యాన్ మీద కూడా దాడి. ఎక్కడ ఈ పార్టీలకు సపోర్టు మనం ఎక్కడ అంబటి రాంబాబుకి కానీ కెమెరాపై దాడి చేసింది ఎవరు, కెమెరాని ఎందుకు టచ్ చేయాల్సి వచ్చింది, ఎందుకు పర్సనల్ గా తీసుకుంటున్నారు, మీడియా కవరేజ్ కి వెళ్తే ఎందుకు వాళ్ళు పర్సనల్ గా తీసుకుంటున్నారు? ఆర్టీవీ వేదికగానే మొదటగా మాట్లాడటం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి అంటే కొంతమంది మీడియా వ్యక్తులు ఇక్కడికి వచ్చి మాట్లాడేటటువంటి విధానంలో కొంత పొరపాట్లని వాళ్ళైతే గుర్తిస్తున్నారు. దాంతోనే కొంత ఆవేశానికి లోనవుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అంతేగాని ఆర్టీవీ ఎక్కడా కూడా కార్యకర్తలు కానీ లేకపోతే ఇటు వైసీపీ టీడీపీ ఎవరిని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్న పరిస్థితులు, కొంతమంది మాట్లాడేటటువంటి విధానం కానీ ఆ లోగో చూసినటువంటి వెంటనే వాళ్ళు రియాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఆర్టీవీ కెమెరామెన్ పైన ప్రస్తుతం అయితే మనం ఒకసారి చూపించవచ్చు. ఇక్కడ ఇది మొత్తంగా అతని యొక్క ఏదైతే కెమెరామ్యాన్ చొక్కా కూడా అంత చినిపోయినటువంటి పరిస్థితి. మనం ఎక్కడా కూడా దీన్ని నెగిటివ్ చేసే ప్రయత్నం కాదు. కొంత కార్యకర్తలు సమన్వయం పాటియాలి, ఎందుకంటే క్షమాపణ చెప్పాలనే విధంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మనం అదే చూపిస్తున్నాం. ఉదయం నుంచి కూడా కెమెరాపై దాడి జరిగిందా, ఆర్టీవీ కెమెరామ్యాన్ పైన దాడి జరిగిందా, చొక్కా చించేశారా? ఏదైతే అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో క్షమాపణ చెప్పాలనే విధంగా అంటే అక్కడ జరిగినటువంటి ఉధృతి జరుగుతున్నటువంటి నేపథ్యంలో కెమెరామెన్ అది ఆపేటటువంటి ప్రయత్నం చేశారు. అంటే వేరే కెమెరామెన్ మీద జరిగినటువంటి దాడికి సంబంధించి అక్కడ దాడి చేయాల్సినటువంటి అంశం కాదనే విధంగా చెప్పేటటువంటి నేపథ్యంలో మన కెమెరామెన్ మీద కూడా కొంత ఉధృతంగా రావడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం కార్యకర్తలు కూడా మనం ఒకటే వేదికగా ఆర్టీవీ వేదికగా ఒకటే కోరుతున్నాం, సమన్వయం పాటించాలి. ఏదైనా ఒకటి సాధించాలంటే కంపల్సరీగా ఒక సమన్వయం పాటించి ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి అనే విధంగా చెప్పొచ్చు. ఏదైనా అంబటి రాంబాబు క్షమాపణ చెప్పాలనేటటువంటి వీళ్ళ నినాదం ఏదైతే ఉందో మనం అది తీసుకొని వెళ్తున్నాం. ఒక్కసారి హోల్డ్ లోనండి, ఐల్ గెట్ బ్యాక్ టు అగైన్, మళ్ళీ మీ దగ్గరికి వస్తా నేను. సో మరొక బ్రేకింగ్ అవుతోంది. మీడియా కవరేజ్ కి వెళ్ళినటువంటి మీడియా పైన కూడా అక్కడ ఉన్నటువంటి అంబటి రాంబాబుకు సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు దాడి చేశారు. ఆర్టీవీ కెమెరాని లాక్కునే ప్రయత్నం చేశారు. లైవ్ లో ఉండగానే మా ప్రతినిధి సాయి లైవ్ లో రిపోర్టింగ్ చేస్తుండగానే మా కెమెరాపై దాడి జరిగింది. కెమెరా లాగేసుకున్నారు. సో కెమెరా లాగేయడంతో పాటుగా పెద్ద ఎత్తున అక్కడ జరిగిన హైటెన్షన్ ని చూపిస్తూ ఉంటే మా కెమెరా పర్సన్ పై కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు. సో అంబటిని ఇంట్లోకి వెళ్ళి అక్కడ కార్యకర్తలు కొడుతూ ఉన్నారు, చీపుర్లతో దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఫర్నిచర్ ధ్వంసం చేశారు, కార్ని ధ్వంసం చేశారు. అంబటి ఆఫీస్ పైన రాళ్ళు కర్రలతో దాడి చేస్తున్నారు. సో దీని నేపథ్యంలోనే కవరేజ్ కి వెళ్ళింది ఆర్టీవీ. సో గుంటూరులో ఆర్టీవీ రిపోర్టర్ పై దాడి చేశారు. ఆ కెమెరా పర్సన్ చొక్కా చించేశారు, కెమెరాని లాక్కునే ప్రయత్నం చేశారు. సో మీడియాని అక్కడ జరిగిన సంఘటనని కవర్ చేసేటువంటి నేపథ్యంలో మీడియాపై అక్రస్ వెళ్తోంది అంబటి రాంబాబుకు సంబంధించిన కార్యకర్తలు. సో ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? జనరల్ గా ఎవరైనా సరే అక్కడ జరిగిన హ్యాపీ, ఇదే ఆ విజువల్, ఆ ఎక్స్క్లూజివ్ విజువల్ ఇదే.
సో అక్కడ రిపోర్టింగ్ జరుగుతున్నది, అంతలోనే ఒకసారి కెమెరా లాగేసుకున్నారు. మా ప్రతినిధి సాయి చెప్తూనే ఉన్నారు అక్కడ ఏం జరుగుతోంది. సో నిజానికి అంబటి రాంబాబు అక్కడే ఉన్నారా, ఏం జరుగుతుంది ఏంటో వివరాలు చెప్తున్న సమయంలో ఒకసారిగా కెమెరాను లాగేసుకొని కెమెరాను ఆఫ్ చేసేసి ఆ తర్వాత కెమెరామ్యాన్ పై దాడి, అక్కడ నుంచి మా రిపోర్టర్ని పంపించే ప్రయత్నం, ఆయనపై కూడా దాడి చేశారు. ఇది ఒకటే గారి కంటిన్యూషన్ లో వాళ్ళని దాడి చేసేటువంటి విజువల్స్ కూడా ఉన్నాయి. సో జెన్యూన్ గా అక్కడ జరిగే హ్యాపనింగ్ చెప్తున్నాం. అంబటి రాంబాబు నివాసంపై దాడి జరిగిన అది మీరు చెప్పిన అబద్ధమా? ఆయన ఇంటికి మహిళలు చీపురు కర్రలతో వచ్చిన మాట అబద్ధమా? అక్కడ దిష్టి బొమ్మలు తగలబెడుతున్నటువంటి మాట అబద్ధమా? అంబటి రాంబాబు పరజాలం ఉపయోగించి టీడీపీ నేతల్ని దూషించిన మాటలు అబద్ధమా? ఆ తర్వాత అక్కడికి వచ్చినటువంటి గల్లా మాధవి మాట్లాడుతున్న మాటల్ని కవర్ చేయడం అబద్ధమా? ఎందుకు మీడియాపై అక్కస్ ఆర్టీవీ ఎందుకు మీరు దాడి చేయాల్సి వచ్చింది? సో కేవలం అక్కడ జరుగుతున్న కవరేజ్ లో భాగంగా వాళ్లకు చెంచాలుగా ఉన్నటువంటి ఏవైతే ఉంటాయో వాళ్లకు సహకరించడం లేదు. ఆ ఛానల్ కొన్ని ఏవైతే వాళ్ళకు డప్పులు కొడుతూ ఉంటాయో వాళ్ళ మాదిరిగా మనం చెప్పడం లేదు. కేవలం జెన్యూన్ గా అక్కడ జరిగిన సంఘటన మాత్రమే కవరేజ్ చేస్తున్నాం కాబట్టి అక్కస్ వెళ్ళగక్కుతున్నారా? సో అంబటి రాంబాబు నివాసం దగ్గర ఆర్టీవీ పైన దాడి జరిగిన ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. సో కేవలం కవరేజ్ లో భాగంగా ఇక్కడ ఎవరికి వంతాసు పడాల్సిన అవసరం ఆర్టీవీకి లేదు. ఎవరికి ఎప్పుడు వన్ సైడ్ గా ఆర్టీవీ ప్రయత్నం చేయరు. సో ఆర్టీవీ రిపోర్టర్ పైన, ఆర్టీవీ కెమెరా పైన జరిగినటువంటి దాడికి సంబంధించి ఆ లైవ్ విజువల్స్ మనం చూస్తున్నాం. రిపోర్టింగ్ చేస్తూ ఉండగానే లైవ్ లో మా ప్రతినిధి సాయి మాట్లాడుతూ ఉండగానే ఈ దాడి జరిగింది. సాయి అందుబాటులో వచ్చారు. సాయి, సో ఏంటి సిచ్యువేషన్ ఏంటి? మీడియాని ఎందుకు అక్కడి నుంచి పంపించాల్సి వస్తుంది? మీడియాని ఎందుకు కంట్రోల్ చేస్తూ ఉన్నారు? చేస్తాయి. ఎందుకంటే మనం ఎక్కడా కూడా అంబటి రాంబాబుకి సంబంధించినటువంటి ఇష్యూ ఉదయం నుంచి జరుగుతున్నటువంటి నేపథ్యంలో కంపల్సరీగా టీడీపీ వాళ్ళ వర్షన్ వినిపిస్తున్నాం, వైసీపీ వర్షన్ వినిపిస్తున్నాం. ఒక ఈక్వల్ రేషియోలో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది, కానీ ఎక్కడా కూడా ఒక ఎజెండాగా తీసుకున్నటువంటి పరిస్థితులు లేవు. మరో కెమెరామ్యాన్ మీద దాడి జరుగుతున్న పరిస్థితులు అవన్నీ కూడా చిత్రీకరిస్తున్నటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం మన కెమెరామ్యాన్ కూడా జరిగింది. అయితే ఏదైనా కూడా కొంత కార్యకర్తల్ని మనం కూడా కోరుతున్నాము, కంపల్సరీగా మీ డిమాండ్ ఏదైతే ఉందో అది వాయిస్ తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం ఆర్టీవీ చేస్తుందనే విధంగా కూడా చెప్తున్నాము. కొంతమంది కార్యకర్తలు కూడా తర్వాత ఇప్పుడు మాట్లాడటం జరిగింది. దాడి అనేది తప్పే, మీడియా వాళ్ళపైన దాడులు చేయకూడదు అనే విధంగా వాళ్ళు కూడా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైనా ఒకరికి ఒకరు కొంత ఆవేశంగా ఉండటం ఇదంతా కూడా అంటే వాళ్ళు తీసుకున్నటువంటి ఎజెండా ఏదైతే ఉందో అదంతా కూడా కొంత ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం జరగదు, వేరే విధంగా వెళ్ళేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏదైనా మొత్తంగా మాత్రం కొంత ఉధృత వాతావరణం అంబటి రాంబాబు ఇంటి ముందు ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సిచ్యువేషన్ అది అంబటి నివాసం దగ్గర హై టెన్షన్ నెలకొంది. సో రాత్రి ఆ విజువల్స్, ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ నేను వార్త చెప్పే సమయానికి 7:30 కావస్తోంది.